మంత్రి కోమటిరెడ్డి ఒత్తిడి వల్లే పోలీసులు నల్గొండలో బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి ఇవ్వటం లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండకు కేటీఆర్ వస్తున్నాడంటే కోమటిరెడ్డికి భయం పట్టుకుందని చెప్పారు. కోమటిరెడ్డి పాపాల వల్లే నల్గొండ జిల్లా డెవలప్ కాలేదన్నారు. రైతులను కేటీఆర్ ను చూసి సీఎం మంత్రులు భయపడుతున్నారని తెలిపారు. మిల్లర్ల దగ్గర ప్రభుత్వం 300 కోట్లు తీసుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లామని, నల్గొండలో ధర్నా నిర్వహించి తీరుతామని చెప్పారు జగదీష్ రెడ్డి. నల్గొండలో మేము రైతు ధర్నా నిర్వహిస్తాం కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అని చెప్పినాం. వాస్తవానికి ఈ కార్యక్రమం 14వ తారీఖు నాడే ఉండే, కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి రిజెక్ట్ చేస్తూ లెటర్ ఇచ్చినారు. సరే, మాకు అర్థమైపోయింది ఇది ఎవరి ఒత్తిడి వల్ల వచ్చింది ఏంది అనేది. సరే, మేము దాన్ని న్యాయపరంగా చట్టపరంగానే మేము పోదామని చెప్పి ఈరోజు హైకోర్టులో కూడా మూవ్ చేసినాం. కాసేపట్టు తేలుతుంది, హైకోర్టు నిర్ణయం ప్రకారమే మేము ముందుకు పోతాం. పాపం జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడుతూ చాలా చెత్త మాటలు మాట్లాడాడు. రైతులు ఎవరిని ఉరికించి కొడతారు? వెంకటరెడ్డి నువ్వు కనుక ఇవ్వాలా ఒక్కసారి పోలీసుల్ని మీ యంత్రాంగాన్ని పక్కన పెట్టి ఎక్కడికైనా పోయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోతావా, నీ నల్గొండ నియోజకవర్గంలో ఏదైనా గ్రామానికి పోతావా, ఒక్కసారి రైతులతో మాట్లాడి మళ్ళీ వెనక్కిరా, నీ బట్టలు యాజిటీస్గా ఉంటాయని చూద్దాం. మీరు చేసిన చెత్త పనులకు, మీరు చేసిన చెత్త వాగ్దానాలకు, జిల్లాలో నువ్వు చేస్తున్న మోసానికి, నువ్వు చేస్తున్న ద్రోహానికి రైతాంగం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వాళ్ళ చేతులకు చెప్పులకు పని చెప్దామా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. యాసంగికి ఎంత నష్టపోయినరో, ఇప్పుడు వానకాలం ఎంత నష్టపోయినరో, పంట అమ్మకాలలో అందరు చర్చ చేసుకుంటున్నారు. కానీ సంవత్సర కాలంలో ఇప్పటికి 2 సార్లు రైతాంగం 1800, 1600, 1700 కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి నువ్వు కల్పించినావు. మిల్లర్లతో కుమ్మక్కై దాదాపు వాళ్ళకాడ 300-400 కోట్ల రూపాయలు దొబ్బి మిల్లర్ల దగ్గర రైతులను దళారీలకు వదిలేసి రైతులను నాశనం చేసింది నువ్వు.